84వ కీర్తన 10వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. హల్లెలూయా. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 3 మాటలు కనబడుతూ ఉన్నాయి చదివిన వాక్యములో. నీ మందిర ఆవరణములో నివసించుట ధన్యత. రెండోదిగా భక్తిహీనుల గుడారములో నేనుండనని ఆయన అంటూనే ఉన్నాడు, చెప్పకనే చెప్పుతూ ఉన్నాడు. మూడోదిగా నీ మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన మాటను ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, నా ఇష్టము నాకు సంతోషము కాదు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోను. ఎక్కడ ఉంటే ఆయనకి ఇష్టమాట? రాజ్య సింహాసనం మీద ఉంటే నాకు ఇష్టమని చెప్పట్లేదు. ఇశ్రాయేలును ప్రజలను పరిపాలిస్తుంటే నాకు సంతోషం అని చెప్పట్లేడు. భక్తిహీనులతో వారి యొక్క గుడారాలలో చేరి మాట్లాడట నాకు ఇష్టమని చెప్పట్లేడు. కానీ దేవుని మందిరము యొక్క ఆవరణములో ద్వారము దగ్గర ఉండుట నాకిష్టము. ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట. మనం ఎక్కడుంటాం? ఎక్కువ భక్తిహీనులతోటే ఉంటాం, ఎక్కువ కాలక్షేపం చేసే వారితోనే ఉంటాం. హల్లెలూయా. నాయనగారు ఒక్కడే వచ్చారు, అమ్మగారిని మరి ఎడుదోలాడో ఆదరేసుకుంటానికి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, దావీదు తన ఆధ్యాత్మికమైన జీవితములో తనకున్న సింహాసనాన్ని బట్టో, రాజ్యాన్ని బట్టో, రాజ్య భవనాన్ని బట్టో, పంచపక్ష పరమన్నాలను బట్టో నాకు ఇష్టం అనట్లేడు. కానీ దేవుని మందిరము ఇక్కడెక్కడ తిరిగినా నాకు సంతోషం అంటున్నాడు. నువ్వు మేమున్నా లేకపోయినా ఈ మందిరం చుట్టూ తిరిగి దేవా స్తోత్రం అన్నా నీవు దేవునికి ఇష్టడిగా ఉంటావు. దేవుని కృప నీకు దొరుకుద్ది, దేవుని దయ నిన్ను ఆవరిస్తుంది, దేవుని యొక్క కరుణా కటాక్షము నీపైకి దిగి వస్తుంది. ఎందుకు? మందిరము ఆయనది, ఆలయము ఆయనది. ఇక్కడ ఆయన మహిమతో నిండి ఉండే స్థలము, ఆయన నామకరణ చేయబడిన, ఆయన పేరు పెట్టబడిన స్థలం ఇది. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, భూమి ఆకాశములకు సృష్టికర్త అయ్యున్న దేవుని నామము ఎక్కడైతే ఉందో అక్కడుండుట నాకు ఇష్టము. మనం ఏం చేస్తాం? మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం, మన ఇష్టాన్ని కోరుకుంటాం, మన ఇష్టానుసారంగా నడుస్తాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం, మన ఇష్టానుసారంగా వెళుతూ ఉంటాము. గనుక మనము ప్రభు సన్నిధిలో అడిగినంత పొందలేకపోతూ ఉన్నాం. అడిగిన దానికి అత్యధికముగా దేవుడి దగ్గర అందుకోలేక మన ఇష్టమే అడ్డుగోడగా మారిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మన ఇష్టానికి శిరస్సు వంచక, మన ఇష్టాన్ని కట్టిపెట్టి, మన ఇష్టాన్ని సమాధి చేసి, మన ఇష్టాన్ని హత్య చేసి దేవుని చిత్త ప్రకారము నడిచినట్లయితే క్షేమము నీకుంటుంది. ప్రియులారా, నువ్వు ఊహించిన దానికంటే సమృద్ధిగా నువ్వు పొందుతావు. ఎందుకు? దేవుని చిత్తానికి శిరస్సు వంచావు గనుక, దేవుని యొక్క చిత్తమునకు లోబడ్డవు గనుక, దేవుని ఇష్టమే నీ ఇష్టముగా చేసుకొని బ్రతుకుతున్నవు గనుక నీవు వేసే అడుగల్లా అద్భుతముగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. శరీరధారిగా ఉన్న నీవు నేను దేవుని ఇష్టానికి చిత్తానికి లోబడాలి. యేసయ్య అదే చేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వాక్యము.
హల్లెలూయా. 26:39 మత్తయి సువార్త. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, గట్టిగా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. హల్లెలూయా. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో ఒలీవ కొండ దగ్గర ఆయన వేదనను తట్టుకోలేక, ఆ శ్రమను తాళలేక, నా ముందు ఉన్న మరణమనే ఈ గిన్నెను తొలగించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. మరలా ఆయన మానవ స్పృహ నుండి బయటికి వచ్చి ఆత్మీయ స్పృహలోనికి వచ్చి, తండ్రి, నా చిత్తము కాదు, నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని దేవదేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో. నీవు నేను కూడా యేసయ్యలాగా శిరస్సు వంచగలిగి దైవ చిత్తానికి నడుము కట్టి దైవ చిత్తానుసారంగా బ్రతికి నడిచి భక్తి చేసినట్లయితే మన కుటుంబములో మారు మనస్సు లేని వారికి మారు మనసు వస్తుంది, రక్షణ లేని వారికి రక్షణ వస్తుంది, లోక వ్యసనములో ఉన్న బిడ్డలు విడుదల పొందుతారు, లోక పాపములో కొట్టుకుపోతున్న ప్రజలకు గొప్ప రక్షణ వస్తుంది, లోకములో లీలమయ్యి లోకము చేత సావాసము చేస్తున్న వారందరూ విడిపించబడతారు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక యేసయ్యలాగా మనము ప్రార్థన చేయాలి. ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ పోరాటం ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రభువా నన్ను నలగొడుతున్నావు అని నీవు ప్రార్థన చేయాలి. కొంతమంది కష్టం వస్తే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటారు, మరిచిపోయారు అనుకుంటారు, వదిలేశాడులే అనుకుంటారు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, మరిచిపోయే మతిపరుపున్న దేవుడు కాదు. విడిచిపెట్టటానికి ఆయన మనిషి కాదు, నరుడు కాదు, మనుషులు చేసిన దేవుడు కాదు. మనుషులను సృష్టించిన దేవుడు, సజీవుడు ఆయన. హల్లెలూయా. ఆయన చిత్తానికి నువ్వు శిరస్సు వంచు, ఆయన చిత్తానుసారముగా బ్రతుకుము, ఆయన ఇష్టమే నీ ఇష్టముగా చేసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇష్టమేందో తెలుసా? పరిశుద్ధతను కోరుకోవటము ఆయన ఇష్టం, పవిత్రతను కోరుకొనుట ఆయన ఇష్టము, ఈ లోక మాలిన్యమును దేశించుట ఆయన ఇష్టము, ఈ లోక పాపాన్ని అసహించుకొనుట ఆయన ఇష్టము, ఈ లోకములో ఉన్నదంతటిని నువ్వు హేయముగా ఎంచుకొని ఆయన పరిశుద్ధతను ఆహ్వానించుకొనుట దేవునికి ఇష్టము, ఆయన పవిత్రతను కోరుకొనుట దేవునికి ఇష్టము, ఆయనలో ఉన్న మనస్సు నీకు కావాలనుకోవటము ఆయనకిష్టము, ఆయనలాగా బ్రతకాలని ఆశపడట ఆయన ఇష్టము. అలా కోరినప్పుడు నీ ఆశ భంగము కాదు. ఆమేన్. హల్లెలూయా. లోకమే ప్రార్థన అంటే నీ ఆశ భంగమైపోద్ది, నీ ఆశ నెరవేరదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి శిరస్సు వంచాడు గనకనే సమాధిలోనికి వెళ్ళితే సాతాను గడగడలాడింది, సాతాను రాజ్యము క్రూలదోయబడ్డది. సాతాను అంటూ ఉంది, అయ్యా నీ ఎదుట నేను నిలవలేను, నీ పరిశుద్ధత ఎదుట. ఎందుకు? భూలోకములో అందరినీ అపవిత్రతతో నడిపిస్తున్నవాడాడు, పాపములో నడిపిస్తున్నవాడాడు, శాపములో నడిపిస్తున్నవాడు, కామక్రోధ లోమాలను
మదమత్సరములను ప్రేరేపించి ప్రజలను పాడు చేస్తున్నవాడు గనుక యేసు ప్రభు వాని స్థావరములోనికి, వాని సమాధిలోనికి వెళ్ళినప్పుడు సాతానంటూ ఉంది, నీకు దండం పెడుతున్నాను, నువ్వు చేయవలసింది ఏదో చేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అంటే యేసు ప్రభు సాతాను తలను సితకదొక్కి దానికి సమాధి కట్టి సజీవుడైన దేవుడు సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత మనకున్నప్పుడు మన ఇంట్లో అపవిత్రత పారిపోతుంది. మనము పవిత్రముగా బతికినప్పుడు మన ఇంట్లో ఉన్నవారు పాపము చెయ్యటానికి భయపడతారు. మనము నీతిగా జీవిస్తున్నప్పుడు మన కుటుంబ సభ్యులు మనల్ని చూసి అబద్ధం ఆడటానికి ధైర్యము చాలదు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే తండ్రి యొక్క చిత్తానికి, ఇష్టానికి ప్రభు శిరస్సు వంచాడు, సమాధిలోనికి వెళ్ళాడు, మరణపు ముళ్ళును విరిచి మహిమ స్వరూపుడిగా తిరిగి లేచాడు ప్రియులారా. హల్లెలూయా. మన బ్రతుకులో మధురముగా మారాలి, మోడుబారిన జీవితాలు సిగిరించాలి. ఆయన గాయపడిన హస్తము మనల్ని తాకాలన్నా మనము పవిత్రతను కోరుకోవాలి, పరిశుద్ధతను కోరుకోవాలి. నీతి న్యాయమును ఇష్టపడి జరిగిస్తూ బ్రతికినట్లయితే సమస్తాన్ని సమకూడి మన మేలుకై దేవుడు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని కొన్నిసార్లు నలగొడుతూ ఉంటాడు. అది మనకు అర్థం కాదు. ఎందుకు నలగొడుతున్నాడు? నేను కరెక్ట్గా భక్తి చేస్తున్నాను, నీతిగా బ్రతుకుతూ ఉన్నాను, దేవునికి ఇష్టంగా నడుస్తూ ఉన్నాను, ఎందుకు ఇంకా ఈ నలగొట్టుడు అనేది కొన్నిసార్లు మనకు అర్థం కాని జీవితంలో కృంగిపోతూ ఉంటాం, బలహీనపరచబడుతూ ఉంటాం, దిగాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దాని వెనకాల దేవునికి ఒక ఉన్నతమైన పర్పస్ దాగి ఉంది ప్రియులారా. అదేందో చూద్దాం. యెషయా ప్రవచన పుస్తకము 53వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని చదువుదాం. అతన్ని నలగొట్టుటకు దేవునికి ఇష్టమైన, ఇక్కడికి వచ్చే పాగుదాం. నలగొట్టుటకు దేవునికి ఇష్టమయ్యింది. నిన్ను నలగొట్టకపోతే నువ్వు గర్వించి అతిశయపడి అహముతో అహంకారముతో ఎక్కడ పాడై పతనమై పాతాళలోకానికి దిగిపోతావని దేవుడు ప్రతి ఒక్క మనుష్యుణ్ణి నలగొడతాడు. ఎందుకు? నువ్వు సువాసనముగా మార్చబడుటకు, నువ్వు మధురముగా మార్చబడుటకు, నీవు ఆయన మహిమలో జీవించుటకు, నీవు ఆయన సన్నిధిని వెతుకుటకు, నీవు ఆయన ప్రేమ ప్రపంచములో ఆనందించటానికి ఆయన నిన్ను నలగొడతాడు. నీలో ఉన్న చేదైన వేర్లను కట్ చేస్తాడు. ఆయాసకరమైన ప్రతి మార్గాన్ని ఆయన నీలో నుండి తొలగించి ఆయన ఆత్మకార్యాలను ప్రారంభిస్తాడు. కనుక మన జీవితంలో దేవుడి ద్వారాగా వస్తున్న శోధన, లేకపోతే మన ద్వారాగా వస్తున్న శోధన, అది ఎందుకు వస్తుందని గ్రహించుకొని తెలుసుకొని మనము ప్రార్థించి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను, నీ ద్వారాగా వచ్చిన శోధన అయితే నీకు ఆయన హస్తము చాపి బయటికి తీసుకొస్తాడు. అదే దేవుడే గనక నిన్ను నలగొడితే నువ్వు సువాసనముగా మార్చబడతావు. పూరీలు చేసే పిండి ఎలాగుంటుంది? చాలా మెత్తగా ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నన్ను నలగొట్టెను గాని మరణమునకు అప్పగించలేదు అని కీర్తనలు ఎక్కడో ఉంటుంది ఆ మాట. కనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘబిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మనల్ని దీవించటానికి నలగొడతాడు, ఆశీర్వదించటానికి నలగొడతాడు. పూరి పిండి మెత్తగా లేదనుకో, నువ్వు పూరి చేస్తే అవుతుంది? అది కాదు. ఇచ్చకపోతే ఎక్కడికెక్కడికి నిన్ను నలగొడుతుండంటే నీలో నుండి ఆశీర్వాదాన్ని, దేవుని ఆశీర్వాదము బయటికి రావటానికి నలగొడుతూ ఉన్నాడు. దేవుని దీవెన అనేకులు నీలో నుండి చూడటానికి ఆయన నిన్ను నలగొడుతుండు. హల్లెలూయా, స్తోత్రం.
దేవునికి మహిమ కలుగునుగాక. గనక నా ప్రియ దేవుని సంగమా, బైబిల్ ఎంతమందికి ఉందండి? అందరికి ఉందా? ఈ బైబిలు పిల్లలకి ఇవ్వద్దు. 100 రూపాయల నోట్ అయితే ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? చింపుతారు కనుక, అది తర్వాత దేనికి పనికిరాదు కనుక. బైబిల్ కూడా దేవుని ప్రేమ లేక నీకు ఇచ్చాడు. దేవుని మనస్సుని చేతిలో పెట్టాడు. దేవుని హృదయము నీ దగ్గరికి రావటానికి విలియం కేరీ వేరే దేశము నుండి భారతదేశానికి వచ్చి ప్రయాణం మధ్యలోనే ఒక కొడుకు చనిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాతకి తన యొక్క రెండో కొడుకు చనిపోతే సమాధి చేయటానికి ఎవ్వరు రాకపోతే ఆయన భుజాన వేసుకొని పోయి ఒక్కడే గడ్డపార తీసుకొని గోడు వాన వస్తూ ఉంటే సమాధి తీసి ఆ సమాధిలో కొడుకుని పాతి పెట్టుకొని వచ్చాడు. అదంతా చూసిన భార్య పిచ్చిదై విలియం కేరీని కత్తి తీసుకొని పొడిచింది. నిన్ను చేయబట్టి, నీ దేవుడు చేయబట్టి నా 2 కొడుకులు చనిపోయారు. నేను ఇక్కడ పడరాని మాటలు పడుతున్నాను, కష్టాలు పడుతూ ఉన్నాను, నేను పిచ్చిదాన్ని అయిపోయానని కత్తి తీసుకొని, కూరగాయలు కోసి కత్తి తీసుకొని పొడిచేసింది. ఆయన ఎంతో కష్టపడితే అది నీ చేతిలోకి వచ్చింది. పిల్లల చేతికి ఇస్తే వాళ్ళు చింపుతున్నారు, తొక్కుతున్నారు, నలిచేస్తున్నారు. హల్లెలూయా. నా జీవితంలో కనులార నేను చూశాను. ఒక ఆమె ఎప్పుడు మందిరానికి వచ్చిన పిల్లగానికి బైబిల్ ఇచ్చేది. వాడు ఇష్టానుసారంగా తొక్కి చేసి చింపేసేవాడు. వారు నేర్చుకున్న భక్తి ఏందో నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజుకి ఆ బాబు లేడు. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నీ చేతికి ఊరికే రాలే. ఆయన కుటుంబాన్ని దారపోస్తే నీ చేతికి వచ్చింది బైబిల్. దేవుని మనస్సు నీ చేతికి వచ్చింది, దేవుని హృదయం నీ చేతికి వచ్చింది. గనుక బైబిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు కాళ్ళ కాడేస్తారు, దూరంగా పెట్టరాదు. ప్రార్థనలో కళ్ళు మూస్తే దాన్ని దొక్కుతీవి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక చదవండి, ఇప్పుడు చదవండి. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగునట్లు యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చాలు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది నీ ద్వారాగా సఫలము కావాలని మొదటిగా నీకు రక్షణ ఇచ్చి, మొదటిగా నీకు మారు మనసు ఇచ్చి, మొదటిగా సంఘ సావాసాన్నిచ్చి సంఘములో చేర్చి నడిపిస్తున్నాడంటే, నిన్ను నలగొడుతున్నాడంటే దేవుని ఉద్దేశాలు నీ ద్వారాగా సఫలము కావాలని ఆయన తలంచి ఉన్నాడు. గనుక నిన్ను నలగొడుతూ ఉన్నాడు. నిన్ను నలగొడుతున్నప్పుడు శిరస్సు వంచుకో, తల వంచుకో, చిత్తానికి లోబడు. ఆయన నీ బ్రతుకులో సమస్తమును సమకూడి మేలుకై జరిగిస్తాడు. ప్రియులారా, దేవాతి దేవుడు తన కుమారుణ్ణి, మన ప్రభు అయిన రక్షకుణ్ణి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకేనే సర్వమానవాళి పాపము పరిహరించుటకు అందరి పక్షమున అపరాధ పరిహార్థ బలిగా తన్ను తానే చేసినప్పుడు తన సంతానమును చూచును. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ చూశారు. ఏ పాపము లేకుండా అతన్ని పాపముగా ఎంచారు, ఏ దోషము లేకుండా అతన్ని దోషిగా చేశారు. ఏ యొక్క అపరాధం ఆయనలో లేకున్నా అపరాధిగా ఆయనను ఎంచారు. శిల్వ మరణానికి అప్పగిస్తే ఆయన సంతానము కనులారా చూశారు, కానీ ఏమీ చేయలేకపోయారు. దేవుడికి ఇష్టమై ఉంది అలా జరగటము. అలా జరిగి ఆయన మరణిస్తే నీకు నాకు మరణపు ముళ్ళు విరవబడుతుందని, ఆ తర్వాత మనము అవరోహణం అవుతామని దేవుని యొక్క ప్రణాళిక, ఆలోచన, సంకల్పమై ఉన్నది. ప్రియులారా, అందుకనే దేవుడు మనకు కొన్ని
నలగొడుతున్నప్పుడు మనము లోబడాలి. అయ్యా, నువ్వు నలగొడితేప్పుడు నేను తట్టుకునే శక్తి కావాలయ్యా, భరాయించే ఓపిక కావాలయ్యా, జయించే సామర్థ్యము కావాలయ్యా. నేను నీ మీద తిరుగుబాటు చేయకుండా లోబడి ముందుకు వెళ్ళుటకు కావలసిన కృపనిమ్ము ప్రభువా అని నువ్వు ప్రార్థించే. విజయ జీవితము నీదైతుంది, విజయము నీదైతుంది. దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు గెలుస్తావు. ఆమేన్, హల్లెలూయా. కనుక మన ఇష్టము కాదు, మన చిత్తము కాదు, దేవుని ఇష్టానికి దేవుని చిత్తానికి లోబడుదాం. ఆయన మనల్ని నలగొడుతున్నప్పుడు మనం నలిగిపోదాం. ఆయన మనల్ని పరీక్ష పెడుతున్నప్పుడు ఆ పరీక్షలలో నిలిచేంత కృపనిమ్మని ప్రార్థన చేద్దాం. అతడు దీర్ఘాయుష్మంతుడగుటకు, హల్లెలూయా, నీవు నేను దీర్ఘాయుష్మంతులము కావటానికే దేవుడు మనల్ని నలగొడతాడు, వ్యాధిగ్రస్తులను చేస్తాడు. పరిశుద్ధులకు, నీతిమంతులకు, యథార్థవంతులకు వచ్చే ఆపదలు, తెగుళ్ళు, రోగాలు అవి ఎందుకో తెలుసా? వారిలో నుండి దేవుని మహిమైశ్వర్యము తన చుట్టూ ఉన్నవారు పొందటానికి, వారిలో నుండి దేవుని ఆశీర్వాదము తన చుట్టూ ఉన్నవారి అందుకోవటానికి, ఆ దీవెన అనుభవించటానికి కొంతమందికి అట్టి కృపను దేవుడిస్తాడు. తెలియక అనుకుంటారు కదా, వీరు ప్రార్థనే చేస్తారు, వీరు పరిశుద్ధంగానే ఉంటారు అని మనం అపార్థం చేసుకుంటాం. అలనాడు యూదులు, ఇశ్రాయేలులు యేసు ప్రభును కూడా అలాగనే అవమానించారు, దేశించారు, దూషించారు, ముఖము మీద ఉమ్మి వేశారు, కొట్టారు, గడ్డం పట్టి పెరికి వేశారు ప్రియులారా. కానీ ఆయన మౌనముగా ఉన్నాడు, శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. దేవాతి దేవుడు మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడుగా లేచుటకు కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, నీవు నేను దేవుని ఇష్టానుసారముగా దేవుని చిత్తానికి లోబడుదాం, బ్రతుకుదాం, ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.